హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రొటీన్ రియాలిటీ సబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పాతకాలం అంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు కాలం ముందు నుండి చేసుకునే ఒక హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నాను. చిన్న పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నెలలో కనీసం 1, 2 సార్లైనా తినాల్సిన హెల్తీ రెసిపీ అండి ఇది. ముఖ్యంగా ఆడపిల్లలు. ఆడపిల్లలకి ఫ్యూచర్‌లో మెచ్యూరిటీ, డెలివరీ వల్ల వచ్చే నడుము నొప్పి వంటి ప్రాబ్లమ్స్ నుండి తట్టుకోవడానికి ఈ పిట్టు తినడం బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇది బాడీని స్ట్రాంగ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియోలో మనం కేరళ సైడ్ ఎంతో ఫేమస్ అయిన పిట్టు చేస్తున్నానండి. ఇక్కడ మనం ఇడ్లీలు ఎంత కామన్‌గా తింటామో కేరళ సైడ్ ఈ పిట్టుని అంతే కామన్‌గా తింటారనమాట. ఇంక లేట్ చేయకుండా ఈ బియ్యం పిట్టుని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి బియ్యంని ఒక గంట సేపు ఎండకు లేదా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి. తడిపోయిన బియ్యంని ఇప్పుడు మిక్సీ జార్‌లోకి తీసుకొని పౌడర్‌లా చేసుకోవాలి. మీరు కావాలంటే బియ్యం పౌడర్ ప్లేస్‌లో డైరెక్ట్‌గా మార్కెట్‌లో దొరికే బియ్యం రవ్వని కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పొడి లేదా బియ్యం రవ్వని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా కాసేపు వేయించుకోవడం వలన బియ్యంలో ఏమైనా పచ్చివాసన ఉంటే పూర్తిగా పోతుందండి. అలానే మనం వేసుకున్న నెయ్యి ఈ బియ్యం పిండికి పట్టుకొని పిట్టు టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఉండలేమన్నా ఉంటే చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లు ప్రెస్ చేసుకుంటూ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ బియ్యం పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, తర్వాత ఇందులోనే టేస్ట్ కోసం హాఫ్ కప్ తురిమిన కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలండి. నార్మల్‌గా పిట్టు చేసుకునేటప్పుడు బియ్యం పిండిని మాత్రమే ఆవిరి మీద ఉడికిస్తారండి. కానీ ఈ స్టేజ్‌లో కొంచెం కొబ్బరి తురుము కూడా వేసి ఆవిరి మీద ఉడికిస్తే ఆవిరి అవుతున్నప్పుడు కొబ్బరి రుచి బియ్యం పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ పిండిలో వీడియోలో చూపిస్తున్నట్లు కొన్ని నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఎక్కువ వాటర్ పడింది అంటే ముద్దలాగా అయిపోతాయన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు కొన్ని చల్లుకుంటూ మాత్రమే కలుపుకోవాలి. ఎంతవరకంటే ఇదిగో ఇలాగా సింపుల్‌గా ప్రెస్ చేస్తే ముద్దలా అవ్వాలి. అలానే కాస్త ప్రెస్ చేయగానే ఈజీగా విడిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా కాగిన తర్వాత పైన వీడియోలో చూపిస్తున్నట్లు ఒక చిల్లులు ప్లేట్ పెట్టుకొని దాని మీద తడి క్లాత్ వేసి మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని పరుచుకోవాలి. ఇలా పిండిని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తడి క్లాత్ వేసుకున్నాం కదండీ! ఆ తడి క్లాత్‌కి ఉండే సైడ్స్ తోటి ఇలా పిండిని కప్పుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని స్టీమ్ మీద ఉడికించుకోవాలండి. ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి దీనికి కరెక్ట్‌గా ఫిట్ అయ్యే మూత పెట్టి అలానే స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15-20 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఉడికిందా లేదా చూడ్డానికి కొంచెం పిండిని చేత్తో తీసుకొని ఇలా ఉండలా చేసి చూడాలి. ఈజీగా ఉండకట్టింది అంటే మనకు కావాల్సిన బియ్యం పిండి పర్ఫెక్ట్‌గా ఉడికినట్లే. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ క్లాత్ కప్పేసి మూత పెట్టి ఇంకో 5-10 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన పిండిని జాగ్రత్తగా ఒక ప్లేట్‌లోకి తీసుకొని టేస్ట్‌కి సరిపడా తురిమిన కొబ్బరి ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కొబ్బరి తురుము క్వాంటిటీ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట. మీకు మరీ ఇంత కొబ్బరి తురుము వద్దు, ఎగుటైపోతుంది అనిపిస్తే మీరు కాస్త తక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో మేమందరం కొబ్బరిని బానే తింటాం కాబట్టి నేను కాస్త ఎక్కువే వేస్తున్నాను. ఈ పిట్టికి కొబ్బరి కాస్త ఎక్కువ వేసుకుంటేనే ఆ మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత బెల్లం పౌడర్‌ని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఎంత తీపి కావాలో అంత తీపి వచ్చే వరకు కొంచెం బెల్లం పౌడర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. నాకైతే ఒక 4-5 స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ పడింది. ఒకవేళ బెల్లం పొడి అందుబాటులో లేదంటే మీరు ఇదే ప్లేస్‌లో సన్నగా తురిమిన బెల్లంనైనా వేసుకోవచ్చండి. మీరు గమనించారా? నేను కప్‌లో చూపిస్తున్నంత బెల్లం మొత్తం వేసుకోలేదండి. కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాననమాట. నేను ఒక 5 స్పూన్స్ వేసుకున్న తర్వాత నాకు తీపి సరిపోయిందనిపించింది. అక్కడితో ఆపేసి మిగతాది పక్కన పెట్టేశాను. బియ్యం పిండి, బెల్లం పొడి అలానే కొబ్బరి తురుము బాగా కలిసేలా కలుపుకుంటే ఎంతో టేస్టీ, ఎంతో హెల్తీ అయిన మన బెల్లం పిట్టు రెడీ అయిపోయినట్లేనండి. మీకిష్టం ఉంటే ఇదే మిశ్రమంలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదండి. స్కిప్ చేస్తున్నాను. మనం నార్మల్‌గా ఇలానే కొంచెం నెయ్యి వేసుకొని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే పైన కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంతేనండి. కేరళలో ఎంతో ఫేమస్ అయిన బియ్యం పిట్టు అయితే రెడీ అయిపోయింది. మనం ఇదే విధంగా రాగి పిట్టు, జొన్న పిట్టు కూడా చేసుకోవచ్చు. అవి కూడా హెల్త్‌కి చాలా మంచి చేస్తాయి. ఇప్పుడు మీరు ఇదే పిట్‌ని వీడియోలో చూపిస్తున్నట్లు షేప్స్ చేసి పిల్లలకిస్తే వాళ్ళు తినడానికి చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారండి. చాలా ఇష్టంగా తింటారనమాట. మన దగ్గర పిట్టు మిషన్ లేకపోయినా ఆ షేప్‌లో కావాలంటే ఒక సింపుల్ మెథడ్ చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ కొంచెం తురిమిన కొబ్బరి వేసుకోవాలి. దాని మీద మనం కలిపి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొబ్బరి తురుము, దాని మీద బియ్యం పిండిని లేయర్స్ లాగా వేసుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగానే ప్రెస్ చేయాలండి. లేకపోతే మనం గ్లాస్ నుంచి బయటికి తీసేటప్పుడు ఊడిపోతుందనమాట. కాబట్టి కాస్త గట్టిగానే లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో గ్లాస్‌ని వీడియోలో చూపిస్తున్నట్లు బోర్ల వేసుకొని గ్లాస్ పైన చిన్నగా కొడితే పిట్టు మంచి షేప్‌లో గ్లాస్ నుండి బయటకు పడుతుందండి.
చూసారా ఎంత చక్కగా షేప్ వచ్చిందో. పిల్లలు ఇలాంటి హెల్తీ రెసిపీస్ తినడానికి కాస్త మారం చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయితే ఇష్టంగా తినిపించొచ్చు. మన సైడ్ రెసిపీస్‌తో పోలిస్తే ఈ బియ్యం పిట్టు టేస్ట్ అనేది చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లో దొరికే సింపుల్ పదార్థాలతో చేసుకునే ఈ పాతకాలం నాటి బియ్యం పిట్టుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి రొటీన్ రియాలిటీ సబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.